రేపటి నుంచి మీ మమ్మీకి ఫోన్ చేసి చెప్తా నరేష్ కలిసి ఈమె తిన్నదా అడగవా ఏమద్దు వీళ్ళు ఏం తిన్నారో ఆలోచించు అడిగిన ఇంకోటి తీసుకొస్తే రేపు నరేష్ తీసుకురండి అట్లా అనొద్దు ఆయన తినలేదు కదా తినలే కాబట్టి ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు అందుకని ఆమె ఏం తింటదో టాబ్లెట్స్ లా ఉంటాయి కదా ఇడ్లీలో మాడిపోయినాయి కదా మేడం ఎప్పుడు కిందికి చూస్తున్నాం లెమన్ రైసా నిమ్మకాయ పుల్ల ఉందా లెమన్ రైస్ అది పులిహోర కావచ్చు నిమ్మకాయ పులిహోర కావచ్చు ఆమె తింటాడు అగో ఇడ్లీ సేమ్ ఇడ్లీ నీకు ఇడ్లీ ఇష్టమేనా ఎలా ఉంటుంది ఇడ్లీ మెల్లగా ఉంటుంది ఆమె తింటాడు అన్నంలో ఎక్కువ తిన్నాం నీకు ఇష్టమే కదా అడిగి మరి అందరూ కలిసి మెలిసి ఉండాలి అన్ని షేర్ చేసుకోవాలి ఏం కలర్ ఉంది వడ అంటారు కదా దాన్ని ఏమంటారు ఎర్రటి పండ ఏం పండు ఎట్లుంటుంది తింటే తీయ ఉందా ఓ రైట్ వెరీ గుడ్ అనుషా ఇవన్నీ ఏం తింటారు మేడం నేను గుండ్రాగా ఉంటుంది వైట్ ఉంది దానిలో లోపల ఎల్లో కలర్ కూడా ఉంది మేడం హెల్దీ ఫుడ్ అదేంటి తెలుసా అందరూ రోజు ఖచ్చితంగా ఒక ఎగ్ తినాలి మన స్కూల్లో ఎక్కడ పెడతారు 3 days స్కూల్లో పెట్టిన దానికంటే మీరు ఇంటి దగ్గర కూడా ఒకటి తిని రావాలి
డస్ట్ అక్క. నరేష్ అక్క కూడా లేదు. చెత్త అంతా మా చెత్త ఇంటికాడే ఉంటుంది డస్ట్బిన్ లేదు. కదా, అక్కడ వేయాలి. మా ఇంటికాడే డస్ట్బిన్ లేదు. మరి స్కూల్ లేవా? ఇంటికి తీసుకెళ్ళి అంటే నరేష్ ఏం Bad boy. చేస్తాడా? బ్యాగ్లో డస్ట్